నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతన్నులకు మరొకసారి గుడ్ న్యూస్ చెప్తా ఉంది. సో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది. తెలంగాణలో రైతులకు రైతన్నుల అకౌంట్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఈ నెల 15 నుండి 23 తేదీల మధ్యలో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నట్టుగా అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. సో ఈ ప్రకటన అయితే మనకు రావడం జరిగింది. ఇంతకీ ఏ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది, ఏ రైతన్నల అకౌంట్లో డబ్బులు జమ కాబోతున్నాయో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పటికే ఈ రైతుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో సో గత నెల 23వ తేదీన ఎకరాకు 6,000 రూపాయలు జమ చేసింది రైతు భరోసా పేరిట మీద. ఈ నెల కూడా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతుంది మరొకసారి తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ రైతులు, ఏ రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాబోతున్నాయో మనం ముందు మాట్లాడుకుందాం. సో రాష్ట్రంలో ఏ రైతులైతే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతుల అకౌంట్లో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతూ ఉంది. ఇప్పటికే ఈ ఏదైతే ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రభుత్వం తీసుకుంది. తర్వాత పరిశీలనలో అయితే ప్రస్తుతం అయితే చేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 62,000 మంది రైతులు ఈ దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. 62,000 మంది రైతులు ఈ కొత్తగా పట్టదారు పాసు పుస్తకం కోసం వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఈ 62,000 మందిలో ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులైనటువంటి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అందులోనూ ఈ నెల 15 నుండి 23 తేదీల మధ్యలో రైతన్నల అకౌంట్లో అయితే డబ్బులు టింగ్ అంటూ మనకు మోగబోతున్నాయి ఆ మొబైల్ ఫోన్లన్నీ కూడా. సో ఇంతకు నేను చెప్పినట్టు గత నెల 23వ తేదీన ఎకరాకు 6,000 ఇచ్చింది, రైతులకు ఒక భరోసాగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల కూడా కొత్తగా పట్టదారు పాసు పుస్తకం పొందినటువంటి రైతుల అకౌంట్లో జమ చేయబోతుంది డబ్బులు తెలంగాణ ప్రభుత్వం. సో ఇప్పుడు చూసుకుంటే రైతుల అకౌంట్లో డబ్బులు ఏ రైతులని చూసుకుంటే మనం కొత్తగా పట్టదారు పాసు పుస్తకం పొందినటువంటి రైతన్నల అకౌంట్లో డబ్బులు జమ కాబోతున్నాయి. అది చూసుకుంటే ఎప్పుడు అంటే ఏప్రిల్ నెలలో ఈ నెల 15 నుండి 23 తేదీల మధ్య ఈ రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాబోతున్నాయి. ఇప్పటికీ చూసుకుంటే ఈ కొత్తగా పట్టదారు పాసు పుస్తకం ఎంతమంది పొందిరు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఇప్పటికీ అది ఇంకా పరిశీలన ఉంది. ప్రభుత్వం అదేవిధంగా అధికారులు అర్హులైనటువంటి రైతన్నల పాస్ పుస్తకాలను వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కొత్తగా పట్టదారు పాస్ పుస్తకం కోసం
62,000 మంది రైతులు ఈ కొత్త పట్టదారు పాస్ పుస్తకం కోసం వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. సో ఈ 62,000 మందిలో అర్హులు ఈ 62,000 మందిలో మరి ఎన్ని వేల మంది అర్హత సాధిస్తే ఆ అర్హులైనటువంటి రైతన్నలకు ఈ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. అది ఈ నెల 15 నుండి 23 తేదీల మధ్యలో ఇది జరగబోతుంది. సో మరొకసారి తెలంగాణ ప్రభుత్వంకి ఒక మచ్చ ఏతుందో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అటు ప్రతిపక్షాలు తీవ్రమైన స్థాయిలో వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రైతు భరోసా పేరిట రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసి ఏదైతే ఆ పేరు ఉందో ఆ పేరును ఆ మచ్చను తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. సో గత నెల 23వ తేదీ నాడు మార్చి 23వ తేదీ నాడు ఎకరాకు 6,000 చొప్పున ఈ రైతు భరోసా పేరిట రైతులకు సాయం అందింది. ఆ డబ్బులు జమ కావడం జరిగింది. అదే తరహాలో ఈ నెల కూడా 15 నుండి 23 తేదీల మధ్యలో రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయి. అది కూడా 62,000 మంది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం కోసం అప్లై చేసుకున్నారు. ఇందులో ఎన్ని వేల మంది అర్హత సాధిస్తే ఆ అర్హులైనటువంటి రైతుల అకౌంట్లో అయితే టింగ్ టింగ్ అంటూ వాళ్ళ మొబైల్ అన్నీ కూడా మోగబోతున్నాయి. వారి అకౌంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. సో ఇది మరొకసారి ఒక శుభవార్త అని చెప్పుకోవాలి రైతులకు. అందులో ముఖ్యంగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. రేవంత్ రెడ్డి సర్కార్కు చాలామంది రైతులు కూడా అటు సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో, ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి, థ్యాంక్ యూ తెలంగాణ సర్కార్ అంటూ కూడా చాలామంది హ్యాష్ ట్యాగ్తో అటు ట్విట్టర్లో కావచ్చు, ఇటు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది.